తెలంగాణ రాష్ట్రం నాగార్జున జిల్లాలో అత్యంత దారుణమైన ఘటనగా మనం చెప్పుకోవచ్చు. దైవదర్శనానికి వెళ్ళినటువంటి ఆ కుటుంబానికి అప్పటి వరకు తమ పొత్తిలలో తమ చేతుల్లో ఉన్న చిన్నారి కాస్త ఆ విగత జీవిగా పడి ఉండడం అందరినీ కలిసివేసింది. ఈ ఘటన జరిగి 2 రోజులు అవుతా ఉన్నప్పటికీ కూడా భిన్న అభిప్రాయాలు, అంటే దాదాపుగా ఒక్కొక్కరు ఒక్కొక్క రకం చెప్తా ఉన్నారు. ఏది ఏమైనా కొందరేమో కులంతో దూషించి తమను ఆలయం లోపలికి రానియలేని కొందరు చెప్తా ఉండే, కొందరు డబ్బులు డిమాండ్ చేసేళ్ళు. ఆ డబ్బులు ఇవ్వకపోవడం వల్ల ప్రత్యేక దర్శనానికి మేము రానియకుండా తోయడం వల్ల మేము కింద పడిపోవడం, ఆ కింద పడిన తోపులాటలో ఆ చిన్నారికి గాయాలై చనిపోయిందని మరికొందరు చెప్తా ఉన్నారు. ఏది ఏమైనా మాకు అన్ని రకాల కలిసి రావాలి, మేము బాగుండాలి, మా పిల్లలు బాగుండాలి, మా పిల్లల భవిష్యత్తు బాగుండాలి, దేవుడా నువ్వే దిక్కు అని దేవుని దగ్గరికి పోయి మొక్కేటువంటి క్రమంలో ఆ కుటుంబం కూడా మరి ఆ చిన్నాన్ని తీసుకొని పోయినటువంటి పరిస్థితుల్లో చనిపోవడం మాత్రం అత్యంత దారుణంగా చెప్పుకోవచ్చు. కారణాలు ఏమైనప్పటికీ, కారకులు ఎవరైనప్పటికీ, పరిస్థితులు ఏమైనప్పటికీ కూడా ఆ కుటుంబానికి మాత్రం తీవ్ర విషాదం నింపిందని చెప్పుకోవచ్చు. ఇక మనం ముఖ్యంగా మాట్లాడుకుంటే కొందరు కుల ప్రస్తావన తీసుకొస్తూ ఉన్నారు. ఈ దేవుని దగ్గర కులం ఏందనేది చాలా వరకు కూడా మనం ఎప్పుడు మాట్లాడుతూనే ఉన్నాం, కానీ నిజంగా ఇక్కడ కులం సంబంధించినటువంటి అంశమే ప్రధానంగా జరిగిందా, ఆ అంశంలో జరిగిందా, లేదు అంటే ప్రత్యేక దర్శనాల పేరుతోటి డబ్బులు డిమాండ్ చేసేళ్ళు, ఆ డబ్బులు అనేది మేము ఇవ్వలేదు కాబట్టి మమ్మల్ని నెట్టివేసిందని చెప్పి కూడా ఇప్పుడు వాళ్ళు చెప్తా ఉన్నారు. తర్వాత ముఖ్యంగా చూస్తే ఆలయాల్లో డబ్బులు ఇచ్చి ప్రత్యేక దర్శనాలు, ఆలయాల్లో ఎవరైతే పైరవీకారులు ఉంటారో వాళ్ళకి మాత్రమే ప్రత్యేక దర్శనాలు మాత్రం ఉన్నాయి. ముఖ్యంగా ఆ కుమ్మరి ప్రాంతంలో, నాగార్జున జిల్లా కుమ్మరి ప్రాంతంలో మల్లన్న జాతర ప్రతి సంవత్సరం కూడా చాలా అత్యంత వైభవంగా జరుగుతుంది. అక్కడ దేవుణ్ణి దర్శించుకోవడానికి, మొక్కులు చెల్లించుకోవడానికి చాలా దూర ప్రాంతాల నుంచి వస్తారు. మరి ఇప్పుడు ఆ కుటుంబం కూడా అలానే పోయింది అక్కడికి. ఆ పోయినటువంటి క్రమంలో మరి యొక్క ఘటన జరిగినట్టుగా మనం చెప్పుకోవచ్చు. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు, ఇంకా మరికొంతమంది వేరే పార్టీ నేతలు అందరూ కూడా ఈ అంశాన్ని రాజకీయంగా వారి యొక్క రాజకీయ స్వలాభం కోసం వాడుతున్నారని కూడా మరికొందరు విమర్శిస్తున్నారు. ఎందరు ఎన్ని విమర్శలు చేసినా, ఎందరు ఎన్ని మాట్లాడినా కూడా ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది దేవుడా దిక్కు నువ్వే అనేటువంటి క్రమంలో పోయినటువంటి ఆ గుడికి పోయినటువంటి ఆ కుటుంబానికి తీరని లోటు మాత్రం మిగిల్చిందని చెప్పుకోవచ్చు. తమ బిడ్డ భవిష్యత్తు బాగుండాలి, తాము బాగుండాలని చెప్పేసి పోయిన ఆ కుటుంబానికి ఈరోజు ఎవరు ఎన్ని చెప్పినా, ఎన్ని పరామర్శలు చేసినా కూడా పోయిన ప్రాణాన్ని మాత్రం తీసుకురారు. కానీ మనం అందరం ఆలోచించాల్సిందంటే ఇకపైన జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఆలయాల్లో ప్రత్యేక దర్శనాల పేరుతోటి ఇలా డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారు. మరి ఈ వసూలు చేసిన డబ్బులు ఎందుకు? మరి ఆలయానికి లోపలికి పోయినప్పుడు సామాన్యులు, సంపన్నులు అందరూ ఒకే విధంగా, ఎందుకంటే దేవుడు అందరికీ ఒకటే. 500 రూపాయలు టికెట్ పెట్టిన వాడికి ఏమో ప్రత్యేకంగా దర్శనం చేయించినంత మాత్రం దేవుడు వాళ్ళకి ఎక్కువ కరుణిస్తాడని కాదు. సామాన్యులు టికెట్ కొనలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళు, క్యూ లైన్లో నిలబడుకుంటూ పోయే వాళ్లకు దేవుడు వీళ్ళకు తక్కువగా చూస్తాడనేది కూడా ఏం లేదు ఇక్కడ. ఇకపోతే విఐపీల జోరు, పైరవీకారుల యొక్క హోరు ఇది ఉండనే ఉంటుంది ప్రతి చోట. మనం చిన్న ఆలయం నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్క ఆలయం వరకు కూడా ఇదే తంతు కొనసాగుతూ ఉంది. మరి ఎందుకు దీనిపైన అటు ప్రభుత్వం కానీ అధికారులు కానీ దృష్టి పెడతలేరు? 4 నుంచి 5 గంటలు కూడా లైన్లో నిలబడి సొమ్మసిల్లి పడిపోయిన వాళ్ళు పట్టించుకునే పరిస్థితి ఉండదు. కానీ అప్పుడే వచ్చి 5 నిమిషాలు 10 నిమిషాలు కూడా నిలబడలేకుండా మరి అలాంటి వాళ్ళు మీరు ఎందుకు ఆలయాలకు వస్తున్నారు? ఆలయాలకు మీరు రావడం వల్ల మీకు కలిగే ఆనందం ఏందో మాకు తెలియదు, కానీ మీ వల్ల మాత్రం సామాన్యులు ఇబ్బంది పడతారు. ఇప్పుడు అక్కడ జరిగిన తోపులాట గురించే మాట్లాడుకుందాం మనం. ఇక కులం గురించి అంటే దాని గురించి నేను ఎక్కువ మాట్లాడేది, ఎందుకంటే అసలు కులం అనేది లేదు, ఉన్నది ఒకటి కులము, మతము అనేది. దేవుళ్ళు వాళ్ళు ఎక్కడ చెప్పలే మేము ఈ కులానికి మాత్రమే మేము ఉంటాం, మేము ఈ మతానికి మాత్రమే మేము మాట్లాడతామని ఎక్కడ చెప్పలేదు దేవుళ్ళు ఎక్కడ. కానీ దేవుని పేరు చెప్పి కులాలను, మతాలను రెచ్చగొట్టే విధంగా మాత్రం మనిషే సృష్టిస్తూ ఉన్నాడు. నిన్నాక మనం చూసినాం కోవబన్న వ్యవహారం, దాని గురించి నేను మాట్లాడదలుచుకోలేదు, ఎందుకంటే చెత్త అయిపోయింది మొత్తం. ఎందుకంటే ఇలా అన్ని కులాల్లో సామాన్యులు ఉన్నారు, నిరుపేదలు ఉన్నారు. అది తినేవాళ్ళు అదే తింటారు,
సంపన్నులు పిజ్జాలు బర్గర్లు వాళ్ళు తింటారు, చిన్న హోటల్ పోయే వాళ్ళు చిన్న హోటల్ పోతారు, పెద్ద హోటల్ పోయేవారు పెద్ద హోటల్ పోతారు. వాటి గురించి పెద్ద మాట్లాడుకోలేదు, ఎందుకంటే సరే ఆయన ఏదో ఒకటి ఏదో అమ్ముకున్నాడు చేసిండు, దాన్ని కొంతమంది దాన్ని వేరే రకంగా చూపించిండు. ఇదంతా కూడా మనం ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్గా మారడానికంటే చెత్త చెత్త పెంట, రోడ్డు మీద పడాల్సిన పెంటను తీసుకొచ్చి స్టూడియోలో పెట్టేసిళ్ళు, మొబైల్ ఫోన్లోకి ఎక్కించిళ్ళు, మనిషి మెదడు కూడా విషపూరితంగా ఎక్కించిళ్ళు దాన్ని. కాబట్టి దాని గురించి ఏం మాట్లాడను. కానీ ఆలయాల్లో మాత్రము ఇలాంటిది మాత్రం ఈ ఫైరవికారులది కావచ్చు, ఈ ప్రత్యేక దర్శనాల పేరుతోటి టిక్కెట్ల పేరుతోటి ఈ దర్శనాలు కావచ్చు, ఇవన్నీ కూడా సామాన్యులకు ఇబ్బంది కలిగించేటియే. మీరు ఎక్కడ చూడండి, ప్రతి చోట తోపులాడలో జరిగిన ప్రతి చోట కూడా నీకు బలైపోయింది సామాన్యులే, సొమ్మసిల్లు పడిపోయిన సామాన్యులే, దెబ్బలు తగిలిన వాళ్ళకే, ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు టిక్కెట్లు కొనలేక. కాబట్టి ప్రభుత్వము అటు రాజకీయ పార్టీల పెద్దలు కూడా అందరూ కూడా ఈ ప్రత్యేక దర్శనాలు వీటిపైన దృష్టి పెడితే బాగుంటుంది. ఎన్ని మాట్లాడినా, ఎక్కడ కూర్చొని ఎన్ని రకాల పరామర్శలు చేసినా ఆ పోయిన ప్రాణాన్ని తీసుకురాలేము. ఆ కుటుంబం, ఆ తల్లి కడుపు కోతను మాత్రం ఎవ్వరూ కూడా తీర్చలేము. కాబట్టి ఒకటే చెప్పేది, ఆలయాల దగ్గర ఈ కులము మతం అని మాత్రం రెచ్చగొట్టే సంబంధించినటువంటి పనులు ఎవరు చేయవద్దు. ప్రతి కులం సంబంధించిన వ్యక్తులు ఆలయాలకు వెళ్తారు. దేవుడికి లేని కులాన్ని మీరు ఎందుకు మరి రెచ్చగొడతారు అనేది మీకే తెలవాలి. కాబట్టి ఆ తల్లికి మనోధైర్యాన్ని ఆ భగవంతుని ప్రసాదించడం అనడం తప్పించి ఇంకా వేరే చేసేది ఏం లేదు.